హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బిగ్ బాస్ రివ్యూస్ చెప్పుకుంటూ ఉన్నాం కదా. నేను నిన్నటి చెప్పిన రివ్యూలో చాలా విషయాలు లైవ్లో చూసిన విషయాలు చెప్పాను. ఆల్మోస్ట్ నెక్స్ట్ డే అంటే నైట్కి ఎపిసోడ్లో వచ్చే ఆల్మోస్ట్ అన్ని విషయాలు చెప్పాము. ప్లస్ దాంతోపాటు సంజన గారు కెప్టెన్ అయిన తర్వాత చేసిన కొన్ని సరదా విషయాలు అంటే చిన్న స్కిట్ ప్లాన్ చేయడాలు ఇలాంటివన్నీ జరిగిపోయాయి. ఈ పక్కన పెడితే నేను మెయిన్గా చెప్పాలనుకుంటున్నది ఈరోజు ఎపిసోడ్లో ఏంటంటే, రూల్స్ పాటించట్లేదు. ఎవరైనా గమనించారా అసలు? చాలా రూల్స్ బ్రేక్ చేస్తున్నారు. రూల్స్ బ్రేక్ చేస్తున్న వాళ్ళలో కామనర్స్ నాకు ఇంకా ఎక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే కామనర్స్ని ఎందుకు అనాల్సి వస్తుందంటే చెప్తాను నేను. వాళ్ళు ఆ విషయం మాట్లాడుకుందాం. రూల్స్ పాటించట్లేదు, మెయిన్ విషయాలు ఏమేమి మాట్లాడబోతున్నానని. ఇంకొకటి సంజన వర్సెస్ సైని. ఈ విషయంలో ఏమవుతుందంటే అంటే ఫ్లోరా, సంజన గారు అన్ని విషయాల్లో లైటర్ నోట్లో బాగానే కనబడుతున్నారు. ఆవిడ కంటెంట్ ఇవ్వడం కోసం సరదాగా చేసే పనులు అవన్నీ ఓకే. కానీ సైని గారి విషయంలో అంటే ఫ్లోరా సైని విషయంలో ఆమె కొంచెం అటు ఇటు వేసి సైని కనుక ఈ వారం వెళ్ళకపోతే అది సంజన గారికి నెగిటివ్ అవుతుంది. ఎలాగనేది మాట్లాడుకుందాం. ఇంకా ఓటింగ్ విషయంలో ఎవరు కొంచెం డౌన్లో ఉన్నారు అనే విషయాలు, వీటితో పాటుగా మనీష్ గురించి మాట్లాడాలి. మనీష్ ఎందుకో సడన్గా ఏదో ఫ్లిప్ అయిపోయినట్లు అనిపిస్తుందని, నేను సైలెంట్గా ఉన్నాను ఇప్పటి నుంచి నేను వేరేగా ఉంటాను అంటున్నాడు. అంటే తను ఏదో గమనించుకున్నాడే ఏంటో, మరి ఆయనకి అనాలిసిస్లు ఎక్కువ కదా. సో తన గురించి మాట్లాడుకుందాము. అండ్ హరీష్ గారి గురించి ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. హరీష్ గారు ఏంటంటే ఆయన అసలు కెప్టెన్సీ మిస్ అయిన దగ్గర నుంచి ఆయనలో కోణాలన్నీ మారిపోయినాయి. అసలు చాలా విచిత్రంగా అయిపోయాడు. అంటే అప్పటి వరకు ఆయన ఉండేది సీరియస్గా ఉంటాడు ఓకే, కాకపోతే నేను ఇది అన్న వ్యక్తి అలా కాదు అనేలా ప్రూవ్ చేసుకునే విషయాలు చేస్తున్నాడు. అవి ఏంటనేది నేను చెప్తాను. ఇంకా బయటికి గేమ్ కనిపించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇన్ కేసు వాళ్ళే కనుక ఇందులో ఉంటే, అంటే ఇప్పుడు నామినేషన్స్లో ఉంటే గేమ్ కనిపించకపోతే పరిస్థితి ఏంటి, ఆ విషయాలు మాట్లాడుకుందాం. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ కొన్ని సరదా విషయాలు జరిగాయి స్కిట్ విషయంలో. నేను స్కిట్ దగ్గర జరిగిన ఆ సరదా విషయాన్ని ఫస్ట్ మాట్లాడేస్తాం, తర్వాత ఈ మిగతా విషయాలన్నీ చెప్తామట. ఇప్పుడు పవన్తో అంటే స్కిట్ సంజన గారు కెప్టెన్ అయిన తర్వాత ఒక స్కిట్ చేస్తే ఆవిడకి ఇచ్చిన లగ్జరీ బడ్జెట్ ఒకటి ఉంది కదా, ఆవిడకి ఇచ్చినవి అందులోంచి కూల్ డ్రింక్స్ తీసుకొచ్చి నేను ఇవి ఇస్తాను స్కిట్ చేయండి అన్నారు. అందరూ కలిసి బాగా మంచిగా పార్టిసిపేట్ చేసి చాలా సరదాగా చేశారు. అందులో నాకు బాగా నవ్వొచ్చింది ఏంటంటే, అంటే జనరల్గా మనకి అందులో స్కిట్లు చేస్తే చాలా బోర్ వచ్చేస్తుంటుంది నాకైతే కొన్నిసార్లు. చాలా ఇదేంటి ల్యాగ్ ఎపిసోడ్ అన్న ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఆ ఎపిసోడ్ ఎలా అనిపించిందంటే, పవన్ మీద వాళ్ళు చేసిన కామెంట్ అంటే, భరణి గారు ఇతనేంటి మొదటి నుంచి స్క్రిప్ట్ ఫస్ట్ నుంచి ఒకటే ఎక్స్ప్రెషన్తో ఉన్నాడు అంటారు. దాని మీద ఒకరొకరు చాలా బాగా అనిపించింది నాకు పవన్ మీద. అంటే అది బాడీ షేమింగ్లా కాదు, పవన్ ఎక్స్ప్రెషన్ ఇవ్వట్లేదు, ఎప్పుడైనా ఒకటే ఎక్స్ప్రెషన్లు ఉంటాడు. నిజంగానే ఎక్కువ సీరియస్ అయినా అదే ఫేస్ ఉంటుంది అతనిది, కొంచెం నవ్వినా జస్ట్ అలా చిన్నగా అనిపిస్తుంది అంతే ఆ నవ్వు కూడా. అలాగా మొదటి నుంచి ఒకటే ఎక్స్ప్రెషన్ ఉన్నాడని తను అంటుంటే నాకు బాగా నవ్వు వచ్చింది అనమాట. అది వదిలేస్తే ఇప్పుడు మరి ఫస్ట్ నుంచి వద్దామండి విషయాలు. రూల్స్ పాటించట్లేదని నాన్న, రూల్స్ ఏమేమి పాటించట్లేదు చెప్దాం. రూల్స్లో ఫస్ట్ ఉండేది ఏంటి, తెలుగులో మాట్లాడిన చాలాసార్లు చెప్తుంటారు కదా, తెలుగులో మాట్లాడండి. నేను ఒక్కసారి కూడా బిగ్ బాస్ నుంచి వచ్చిందని వినలేదు. అంటే లైవ్ కూడా చూస్తున్నాను నేను అప్పుడప్పుడు. ఒక్కసారి కూడా ఒకళ్ళని ఆపి మీరు తెలుగులో మాట్లాడండి అని ఒక రూల్ ఒకసారి వాళ్ళు గుర్తు చేయడం అనేది నేనైతే వినలేదు. మరి ఇంకెవరన్నా విన్నారేమో, వింటే మీరు చెప్పాలి. అదొకటి. ఇంకొకటి మైక్ రూల్స్ పాటించడంలో నేను ఎవరు చెప్పాను, కామనర్స్ గురించి అన్నాను కదా. మైక్ పెట్టుకుని మైక్లో మాత్రం మాట్లాడాలి కదా. అంటే ఉన్నది దాన్ని చిన్నగా మాట్లాడడం, వినిపించకుండా మాట్లాడడం, కావాలని గుసగుసలు ఇవి ఉండకూడదు అనేది వాళ్ళకి తెలుసు అని ఎందుకు అంటున్నానంటే, సెలబ్రిటీల కంటే కూడా వీళ్ళు ఎక్కువగా చాలా ప్యాషనెట్గా, అసలు మేము పుట్టిందే బిగ్ బాస్కి రావడానికి అన్నంత ప్యాషనెట్గా వచ్చారు వాళ్ళు దీనికోసం. సో అలాంటి వాళ్ళకి ఆ రూల్స్ అన్నీ తెలుసు. ఏం చేస్తే ఏముంది, మేము ఏ రూల్స్ డినై చేయొచ్చు, ఏమి చేయకూడదు అన్నీ తెలుసు కదా వాళ్ళకి. ఇవి డినై చేయగలిగే రూల్స్ అయితే కాదు, వీళ్ళు ఖచ్చితంగా పాటించాలి. మైక్కి వినిపించకుండా గుసగుసలు మాట్లాడుకోవడాలు ఇవన్నీ చాలా రాంగ్ అవుతుంది. మరి ఇవన్నిటి గురించి మరి నాగార్జున గారు మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా గుర్తు చేస్తారో లేదో తెలియదు. వాళ్ళు గుసగుసలు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంకా లైవ్లో చూస్తే అస్సలు వినబడవు ఆ మాటలు, చాలా కష్టపడుతున్నాం వినడానికి లైవ్లో అయితే. ఇంకా కనీసం ఎపిసోడ్లో అయితే కొన్ని మాటలు
లైవ్లో వినిపించినవి ఇక్కడ వినిపిస్తున్నాయి, కానీ అక్కడ లైవ్లో అయితే అసలు ఆ మాత్రం కూడా వినిపించట్లేదు. అండ్ ప్లస్ వాళ్ళు ఇంకా చిన్న చిన్నగా మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు చిన్న చిన్నగా. అది కొంచెం తగ్గించాలన్నమాట. ఇంకా ఫుడ్ విషయంలో చేసిన మిస్టేక్ ఏంటి అంటే, ఆల్రెడీ సంజన గారికి ఈ ఒక్క విషయంలో మాత్రం బిగ్ బాస్ గుర్తు చేశాడు. అదేంటి అంటే అది తప్పు అనేది కాదు, అక్కడ ఏదో కొంచెం వేరే విషయంగా గుర్తు చేశాడు అంతే. ఇప్పుడు తనూజ గారి మీద లేకపోతే భరణి గారి మీద ఆయన అలిగేసి నేను వాళ్ళు వండిన ఫుడ్ తిన్నాను, ఈయన సపరేట్గా ఫ్రైడ్ రైస్ చేసుకున్నారు. అలా కుదురుతుందా అసలు? ఆయనకి ఆ రూల్ ఉందని తెలియదా అసలు? ఎన్ని బిగ్ బాస్లు చూసుంటారు ఆయన. ఎవరి ఫుడ్ వాళ్ళే ఎవరు వండుకున్నారు, ఎలా వండుకోగలుగుతారు అసలు, ఎలా రైట్స్ ఉంటాయి? అలా వండుకునేదైతే నచ్చింది అందరూ నచ్చినంత వేసుకుని వండుకుని ఇష్టం వచ్చినంత తినచ్చు. అలా తింటే మళ్ళీ బడ్జెట్ అంటే వాళ్ళకి ఇచ్చినది అది ఎంతైతే ఉంటుందో రేషను, అక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా ఎవరికి వాళ్ళకి. అలాంటివి అయితే కుదరదు. ఆయన ఎందుకు మరి ఆయనే వండుకున్నాడు, తింటూ ఉండంగానే వండుకున్నంతసేపు వదిలేశాడు బిగ్ బాస్. ప్లేట్లో పెట్టుకున్నప్పుడు వదిలేశాడు, తింటున్నప్పుడు కరెక్ట్గా పెట్టాను అనమాట జిచ్చు. సంజన గారిని పిలిచి ఆయన వండుకున్నాడు, మీకు ఓకేనా అంటే ఆమెకి వెలిగింది విషయం. ఓహో అవును, ఇది చేయకూడదు కదా, ఇది రూల్ కాదు కదా అని చెప్పి ఇంకా చూసుకుంటుంది. సరే, అది రూల్స్ పాటించకపోవడం అంటే ఇది మాట. చాలాసార్లు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. మనీష్ కావచ్చు, నాకైతే ఎక్కువగా మనీష్ కనిపిస్తున్నాడు అన్నమాట ఈ విషయంలో. ఎక్కువ ఇంగ్లీష్లో మాట్లాడడం. సైని గారికి తెలుగులో మాట్లాడడానికి కష్టమవుతుంది. సో ఆవిడ కొంచెం ఎక్కువ యూజ్ చేసినా కొద్దిగా ఓకే. ఆవిడ కష్టమంతా ఎందుకని అసలు మాట్లాడమే మానేసిందిలే నిజానికి. అంటే సరిగా కనిపించట్లేదు, మాట్లాడట్లేదు. ఆవిడ కనిపించిన కొన్ని సీన్లు కూడా బిగ్ బాస్ అయితే కవర్ చేస్తున్నట్లు కూడా అనిపించట్లేదు. పెద్దగా ఆవిడకి ఆ కవరింగ్ ఇవ్వట్లేదు అన్నమాట. కవరేజ్ చూపిద్దాము ఈవిడ ఫుటేజ్ కాస్తా అన్నట్లు కొద్దిగా సైన్ పెట్టేసినట్లే అనిపిస్తుంది. నాకు తెలిసి ఈ ఓటింగ్లో ఆమె కొద్దిగా లీస్ట్లో ఉందేమో అన్న డౌట్ కూడా వస్తుంది. ఎందుకంటే కనిపించట్లేదు అనేది. సుమన్ విషయంగా కూడా ఇది ఉంది ఓటింగ్స్లో. అంటే వీళ్ళిద్దరు కొద్దిగా డౌన్ ఉన్నారేమో అని ఎక్కడో డౌట్ మాట. ఇంకా సృష్టి కూడా కావచ్చు, చెప్పలేము. కాకపోతే వీళ్ళిద్దరి విషయము ఇంకా వీళ్ళ ఆర్డర్ ఏమో, అంటే ఫ్లోరా సైని గారు కావచ్చు అండ్ సుమన్ కావచ్చు, ఇంక ఇలా ఆర్డర్ ఏమో అన్న డౌట్ ఉంది. కానీ సృష్టి ఎక్కడో ఆడుతుందేమో, ఒక అవకాశం ఇవ్వాలి, ఇంకా గేమ్ చూడలేదు అనిపిస్తుంది అన్నమాట. అలా ఆ రకంగా ఉన్నారు. ఇప్పుడు సంజన గారి విషయానికి వద్దామండి. సరే, రూల్స్ విషయానికి వదిలేస్తే రూల్స్ మళ్ళీ చెప్తారులే ఎలాగో ఒక 2 వారాలు అయితే. ఈ వారం అయిపోయింది కదా, ఇంకా నెక్స్ట్ వారానికి అయ్యేసరికి చెప్పచ్చు. సరే, సంజన గారికి ఇప్పటి వరకు ఆవిడ కంటెంట్ ఇస్తుంది. అండ్ ఇంకొకటి ఆవిడ కొంచెం ఫన్ కూడా క్రియేట్ చేస్తుంది, అందరితో బాగానే ఉంటుంది. ఉన్నట్టు మళ్ళీ ఆవిడ అందరితోనూ గొడవ పెడుతుంది, అంటే గొడవ కారణం అవుతుంది. అలాంటివన్నీ జరిగిపోయాయి. ఒక 2 days తర్వాత నుంచి ఆవిడ మీద కొంచెం పాజిటివ్ కోణం వచ్చింది. అండ్ బయట నుంచి అందరూ కూడా సంజన గారు మంచి గేమరు, బాగుండాలి ఇది అంతా అంటున్నారు. కాకపోతే ఆవిడ కోరి అన్నీ బాగానే చేస్తుంది, కానీ కోరి ఫ్లోరా సైనిగాతో మాత్రం ఆవిడ చేస్తున్న పనులు ఎలా ఉన్నాయి అంటే ఎన్నిమిట్టి పెంచాలా ఉన్నాయి ఆమె మీద. అంటే హౌస్ మేట్స్ అందరూ కూడా నిన్న జరిగిన లైవ్లో లేకపోతే అక్కడ విషయాలు తెలిసినవి ఏంటి అంటే అందరూ వ్యతిరేకమయ్యారు అని ఆమెకి. ఎందుకు? ఈ ఫ్లోరా సైని విషయంలో ఆమె చేసే విషయాలు కూడా ఎవరికి నచ్చలేదు. ఆవిడ పక్కన స్టాండ్ తీసుకున్నారు. ఎందుకంటే ఆమెని హౌస్ లోపలికి రానివ్వనని చెప్పడము, లేకపోతే ఆవిడకి కర్రీ ఒకటి ఇచ్చే డీల్ ఒకటి ఉంది, ఇంతకుముందు విన్నాం, ఆ కర్రీ ఇవ్వద్దని చెప్పిందంట. అండ్ కెప్టెన్ అవ్వంగానేమో ఆమె లగేజ్ అంతా షిఫ్ట్ చేయడానికి ఒకటి ఇమాన్యుల్ తన అంతటా తానే వాలంటరీగా నేను వస్తానమ్మా అన్నాడు. ఇంకొకరిని ఎవరు అంటే ఎవరు చెప్పకపోతే మీరే ఎంచుకోండి అని వాళ్ళు అన్నారు హౌస్మేట్స్. అప్పుడు ఆవిడ ఫ్లోరా అనగానే ఫ్లోరా ఏమో ఐ డోంట్ డూ అన్నది అని చెప్పింది. అంటే డినై చేయకూడదు, కాన్సిక్వెన్సెస్ ఎదుర్కొంటారని చెప్పి ఆమె మీద పగబట్టింది. విషయం ఏంటంటే ఆమె స్టార్టింగ్లోనే గొడవ అయిన తర్వాత, అంటే ఫ్లోరా సైనికి ఆమెకి మొదటి నుంచి పడలేదు కదా, ఆ 2 రోజులు పడినప్పుడే తర్వాత ఆమె అనింది నేను ఐ వాంట్ టు బీ నైస్ విత్ యూ అని చెప్పింది కదా. అంటే ట్రై చేసింది కొద్దిగా కలుద్దామని. ఆమె ఆ స్కోప్ ఇవ్వట్లేదు ఫ్లోరా సైని. సో ఇంకా ఈమెతో పని అవ్వదులే, ఈమె నా మీద అలాగే ఉంది, స్పోర్టివ్గా లేదు అనే కంప్లైంట్ బిగ్ బాస్కి కూడా ఇచ్చింది కదా, స్పోర్టివ్గా లేదు ఆమె అని చెప్పి. ఇంక సరే నేను ఈమె ఎలాగో మారదు, నేనే పగ తీర్చుకుందామని డిసైడ్ అయిందో ఏమో, ఇంకా ఆమె మీద అన్నీ అలాంటివి చేస్తుంది. అలాంటివి కనుక కంటిన్యూ అయితే, అంటే ఇప్పుడు ఈ వీక్ సర్వైవ్ అయిపోయి ఫ్లోరా సైని ఇంట్లో ఉంది అంటే మాత్రం
ఇంకా తర్వాత వీక్స్ ఆమె ఉన్నన్ని రోజులు సంజన గారికి ఎక్కడైనా ఒక బ్యాడ్ వచ్చింది పెద్దగా అంటే మాత్రం, ఒక రిమార్క్ వస్తుంది అంటే మాత్రం అది ఫ్లోరా సైని వల్లే అవుతుంది, మిగతా వాళ్ళు ఎవరి వల్ల కాకపోవచ్చు. ఎందుకంటే ఫ్లోరా సైనికి సింపతి క్రియేట్ అవుతుంది ఈమె చేసే పనుల వల్ల. ఇప్పటికే ఆల్రెడీ అరే పాప ఆమె ఎప్పుడు కొంచెం సాఫ్ట్ స్పోకెన్ పర్సన్లా ఉంది, ఏమి పెద్ద గొడవలు పడదు, ఊరికే అనవసరంగా ఈమె వల్ల ఆమె ఇబ్బంది పడుతుంది అనే ఫీలింగ్ వచ్చేసి ఆమెకు కనుక సింపతి ఎక్కువైపోతుంటే, ప్రస్తుతానికి ఆమెకి ఎక్కడ కంటెంట్ లేకపోతే ఫుటేజ్ ఎక్కువ లేదు కానీ కనిపిస్తూ ఉండి ఇంకొంచెం హైలైట్ చేయాలని డిసైడ్ అయితే మాత్రం అది సంజన గారికి చాలా బ్యాడ్ అవుతుంది. కాకపోతే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ సంజన గారే. ఈ ఒక్క విషయాన్ని ఆవిడ హౌస్లో ఉన్నారు కాబట్టి ఎవరు సజెస్ట్ చేయడానికి అవకాశం లేదు. చెప్తే మన నాగార్జున గారు సాటర్డే రోజు వచ్చి అమ్మ నువ్వెందుకు ఆవిడ మీద ఇలాంటి పనులు చేస్తున్నావు అని చెప్పి ఏమైనా సరి చేసే అవకాశాలు ఉంటే అప్పుడు కొంచెం ఆవిడ మారిందంటే గేమ్ ఇంకొంచెం వేరేగా ఉంటుంది. అసలు ఎవరి మధ్య పోటీ అనుకున్నాం వెళ్ళేటప్పుడు, అబ్బో ఈ అగ్ని పరీక్షలో అంతా అయ్యి నేను ముక్కుసూట మనిషిని అనుకున్నా, హరీష్ గారు బాగా మంచి కాంపిటీషన్ ఇస్తారు అనుకున్నాము. అసలు సంజన గారు నా చీర కట్టుకుని లోపలికి వెళ్తుంటే ఇద్దరు పిల్లలు తల్లి ఈమెమి ఆడుతుందిలే, ఏదో పాపం వచ్చింది ఎన్ని రోజులు ఉంటుందో అనుకున్నాం. అసలు ఆవిడకి తెలిసిన గేమ్ ఇంకెవ్వరికి తెలియదు. ఇందులో అయితే మాత్రం నో డౌట్ అండి. సో అది మనీష్ విషయానికి వస్తే, మనీష్ ఎప్పటి నుంచి అంటే ఏదో ఓనర్స్గా ఉన్నారు, ఇంకా కెప్టెన్ రాలేదు. సంజన గారి విషయంలోనూ ఈ విషయాల్లో మీరు హౌస్మేట్స్ అందరూ కలిసి నిర్ణయం తీసుకున్నారా నన్ను అడగరా, నా ఇష్టము, ఇప్పటి నుంచి నేను విడిగా ఆడతాను, నేను గ్రూప్ గేమ్ అయిపోయింది ఇంకా నేను సెపరేటు, నేను విడిగా ఆడతానని ప్రియతో గొడవపడ్డాడు, మిగతా వాళ్ళతో కూడా గొడవపడ్డాడు. అంటే ఓనర్స్గా ఉన్న ఈ కామనర్స్తోనే తను సపరేట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. అండ్ ఇంకా సంచాలక్ అయ్యి ఒక గేమ్కి కెప్టెన్సీ దీనికి ఆ తర్వాత నుంచి కూడా రకరకాలుగా తనలో చాలా షేడ్లు చూపిస్తున్నాడు. సంజన గారిని అసలు ఇంట్లోకి రాకుండా 2 days రెస్ట్రిక్ట్ చేస్తున్నాం, కంప్లీట్గా రెస్ట్రిక్ట్ చేస్తున్నాము ఎగ్గు దొంగతనం చేసిన తర్వాత అని చెప్పి సీరియస్ అయ్యి దానికి మిగతా వాళ్ళందరినీ కూడా తనతో పాటు ఓకే చేయించుకొని ఆ డెసిషన్ చెప్పాడు కదా మనీష్. ఇలాంటివి అంటే వాళ్ళకి టీ ఎందుకు ఇచ్చారు, రామురాతుడికి టీ ఎందుకు ఇచ్చారు, లేకపోతే మిగతా వాళ్ళకి ఆ కాఫీలు ఎందుకు ఇస్తున్నారు, మెడికల్ ఎమర్జెన్సీల్లో ఇస్తున్నామంటే అలా అయితే ఇది కదా అది కదా అని అంటే చాలా సీరియస్ అయిపోతూ ఉన్నాడనమాట. నేను ఇప్పటివరకు కామ్గా ఉన్నాను అని ఇలా చేయొద్దు, వద్దబ్బా అంటున్నాడు. అంటే తనకి ఏదోటి చేస్తే కానీ సైలెంట్గా వెళ్ళిపోతున్నానేమో, నేను బహుశా నేను ఏదన్నా చేసి కంటెంట్ ఇస్తే కానీ అవ్వదేమో అని చెప్పి అనుకుంటున్నాడే ఏంటో తెలీదు. అలా మొత్తానికి మనీష్ ఏంటంటే ఉన్నట్టుండి ఒక స్ప్లిట్ పర్సనాలిటీ లాగా తన గేము మైండ్ గేము మంచిగా ఆడతాడు అని తన మీద ఏదైతే నమ్మకం ఉందో అది నిరూపించుకోవడానికి తనకి వచ్చిన అవకాశాలను తనే మిస్ చేసుకుంటున్నట్లుగా అనిపిస్తుంది. సంచాలకుగా ఉన్నాడు అక్కడైతే చాలా క్లియర్ తను ఫెయిల్ అయినట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే తను డెసిషన్స్ 2 రాంగ్ అయ్యాయి. అందులో ఆ రెండింటి గురించి నాగార్జున గారు మాట్లాడచ్చు. ఒకటి ఇమాన్యుయల్ని చేయడం ఒకటి, ఇంకొకటి కళ్యాణ్ పైన చేసినప్పుడు దాని గురించి హౌస్మేట్స్ అందరూ చూశారు కానీ ఇతను చూడలేదు, చూడకుండా కూడా చూశానని చెప్పాడు, అదొకటి. ఇలాగా సంచాలకుగా ఉన్నప్పుడే 2 మిస్టేక్స్ అయ్యాయి మేజర్గా. ఇంక మిగతా వాటి గురించి అయితే మాత్రం అప్పుడు తర్వాత మాట్లాడుకోవాలి. ఇలాగా మనీష్ తనకి వచ్చిన అవకాశాన్ని వదిలేసుకుని వేరే అవకాశాలను క్రియేట్ చేసుకుందామని చూస్తున్నట్లుగా అనిపిస్తుంది. అది ఇప్పుడు మెయిన్గా హరీష్ గారి గురించి మాట్లాడాలండి. ఆయన ఏంటంటే నాకే అగ్ని పరీక్షలో ఫస్ట్ డే చూసినప్పుడే అనుకున్నా ఈయన అసలైన బిగ్ బాస్ కంటెస్టెంట్ అని. కానీ ఆయన పనులు చూస్తుంటే అనిపిస్తుంది నెమ్మదిగా ఎట్లా ఈయనేంటి ఒక్కసారి ఒకలాగా అంతే, అంతలోనే నోటితో పొగుడుదా ఇన్న ఒక 2 మాటలు అనుకునే లోపే ఆయన ఇంకోలా బిహేవ్ చేస్తుంటాడు అనమాట. ఈయనేంటబ్బా మరి ఇలాగా అనే ఫీలింగ్ కలిగేలాగా. ఆయన ఏంటి ఫస్ట్ కెప్టెన్సీ కంటెండర్గా సెలెక్ట్ చేసిందే సంజన గారు. ఆ రూమ్లో ఆయన్ని సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన కొంచెం గట్టిగా ఉండే వ్యక్తే కదా, కాంపిటీషన్ ఇస్తాడు అనుకున్న వాళ్ళని ఊరికే మనతో పాటు తీసుకెళ్ళి అనవసరంగా మనకే ఎసరు పెట్టుకోవడం ఎందుకని ఎవరన్నా ఆలోచిస్తారు. కానీ సంజన గారు ఎందుకో ఆయన్ని సెలెక్ట్ చేసుకున్నారు ఆవిడతో పాటు కెప్టెన్సీకి పోటీ పడడానికి. ఆ కృతజ్ఞత ఉండాలి అనేది కోర్స్ ఉంది అంటాడు ఆయన ప్రతి చోట, అందరితోనే వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఇది పర్ఫెక్ట్ బ్యాక్ బిచ్చింగ్. ఇవన్నీ కట్ చేసి కనుక వీడియో వేస్తే ఆయన ఫేస్
ఫీలింగ్స్ ఎలా ఉంటాయి ఏమో తెలియదు మరి. సాటర్డే కానీ సండే కానీ ఈ విషయాలు చూపిస్తే మాత్రం ఆయన అందరితోనూ వెళ్ళి సంజన గారు అవ్వడంలో నాకేమీ అభ్యంతరం లేదంటాడు. మళ్ళీ ఏమో ఈయన అవ్వలేదని చాలా ఫీల్ అయిపోతున్నాడు. అసలు ఈయన ఎందుకు అవ్వాలి అని ఏముంది, అసలు ఎవరైనా అవ్వచ్చు, చెప్పలేము. సంజన గారు అవుతారని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఫస్ట్ ఏమనుకున్నారు సెలబ్రిటీస్ అందరూ, అయితే సెలబ్రిటీస్లోంచి పోటీ చేస్తున్న వాళ్ళలో అయితే సృష్టి అవ్వాలి లేకపోతే ఇమాన్యుల్ అవ్వాలి అనుకున్నారు. సంజన గారు అవ్వాలని కూడా అనుకోలేదు వాళ్ళల్లో వాళ్ళే. అయినా కానీ ఆవిడ అయిపోయారు. సరే ఆవిడకి సపోర్టు ఈవెన్ కామెంట్స్ కూడా చేసేద్దాము అంత గట్టిగా అనుకోలేదు. అది ఒక ఫ్లూక్లో అయిపోయింది అలాగా. సరే అయిపోయింది కదా. ఈయన దాని గురించి అంటే నేనే అవ్వాల్సింది, నేను చాలా స్ట్రాంగ్ ఉన్న పర్సన్ అక్కడ అంటే కళ్యాణ్ ఆడుతున్నాడు ఈయన తరపున. కళ్యాణ్ గెలిచేస్తాడు ఎలాగోలాగా, పైగా తను నిలబడిన ప్లేస్లో కూడా తనకి సపోర్ట్ కూడా చాలా బాగుంది అనుకున్నాడు. అది కళ్యాణ్ కూడా కొంచెం ఆవేశంలో చేసిన మిస్టేక్, బహుశా తను చూసుకోలేదో బై మిస్టేక్ అయిపోయింది అది. సో మొత్తానికి అలాగా పోయాడు. ఇమ్మాన్యుల్ ఎప్పుడైతే మిస్ అయిపోయాడో తన అవకాశాన్ని, అంటే డిస్క్వాలిఫై అయిపోయాడో, ఇంకా కళ్యాణ్కి చాలా అవకాశాలు ఉన్నాయి అనుకుని హరీష్ గారు ఆల్మోస్ట్ నేనే కెప్టెన్, చూసారా నా గేమ్ ఎలా ఉంటుందో అని చెప్పదలుచుకున్నాడు అనమాట. ఆయన అసలు అంత నిచ్చెనెక్కి సడన్గా పడిపోయేసరికి ఇంకా ఆయనకి అసలు డైజెస్ట్ అవ్వట్లేదు, ఇంకా దాని మీదే ఉన్నాడు. ఆ టైంలోనే కళ్యాణ్ చెయ్యేశాడని ఈ విషయాల గురించి ఇంకా భరణి గారు వాళ్ళందరూ మాట్లాడారు, కొంచెం వాయిస్ రేజ్ చేశారు అనేది ఆయనకి చాలా హర్టింగ్ అయిపోయింది. అప్పటి నుంచి భరణి గారితో మాట్లాడడానికి ఆయనకి ఇష్టం లేదు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి వస్తేనే ఎపిసోడ్లో చూసాం కదా, గుడ్ మార్నింగ్ చెప్తే అన్నీ మాట్లాడుకుందాం తర్వాత మాట్లాడుకుందాం, నేను పర్సన్ని ముందొకలా వెనకొకలా ఉండను, ఇవన్నీ ఏమో చెప్తున్నాడు. అదంతా ఎందుకు, మర్చిపోవాలి కదా అక్కడ విషయాల్ని, అంత క్యారీ చేయకూడదు. భరణి గారు ఆయనకి మాత్రం అవసరం ఏముంది, ఆయన స్ట్రాంగ్గా ఉంటాడు. నిజానికి ఇద్దరికి ఫిజికల్గా ఏమన్నా పెడితే కూడా గట్టిగా బహుశా భరణి గారే ఆడే అవకాశాలు కూడా ఉంటాయి. ఆయనకి మాత్రం తగ్గాల్సిన అవసరం ఏం లేదు. దీంతో కాంప్రమైజ్ అవుతారు బిగ్ బాస్ హౌస్లో. అక్కడే ఉంటున్నామండి ఒకటే రూమ్లో, ఎంతసేపు మొహాలు చూసుకుంటూ ఉన్నప్పుడు అలా గొడవలు పడి క్యారీ చేయడం చాలా కష్టమైపోతుంది. అందుకే అందరూ కలిసిపోతూ ఉంటారు అలాగా. సో భరణి గారు గుడ్ మార్నింగ్ చెప్తే ఈయన గుడ్ మార్నింగ్ కూడా చెప్పట్లేదు, కనీసం గుడ్ మార్నింగ్ కూడా చెప్పరండి అంటే చెప్పనని వెళ్ళిపోయాడు. ఆయన కూడా చాలా లైట్గా నోట్లో వదిలేశాడు ఆ విషయాన్ని. సో హరీష్ గారు ఏంటంటే ఎక్కువ ఫీల్ అయిపోతుంది అనమాట. ఆయనకి కెప్టెన్సీ పోయింది, ఫస్ట్ కెప్టెన్ నేను అయిపోయి ఉండేవాడిని, అనవసరంగా మిస్ అయిపోయాను అని. ఇంకా బాడీ షేమింగ్ గురించి విషయానికి వస్తే కనుక ఫస్ట్లో నేను ఒక విషయం చెప్పాను, ఇమ్ముని ఫస్టే గొడవపడ్డాడు ఆయన. అది లైవ్లో జరిగింది, చూపించలేదు ఎందుకు అనేది. లైవ్లో ఆయన ఇమాన్యుల్ని తిట్టాడు కూడా, కాకపోతే ఇమాన్యుల్ ఏమన్నాడు అనేది తెలీదు. ఆ ముక్క కట్ చేశారు. పెద్దగా ఏమో అని ఉండకపోవచ్చేమో, కాకపోతే బాడీ షేమింగ్ చేయొద్దు, నేను టాలరేట్ చేయను, అవకాశాలు ఇవ్వను ఇలాగా అని చెప్పి చాలా సీరియస్ అయితే ఇమాన్యుల్ సారీ అన్నాడు. అది ఆ ఉద్దేశంతో కాదన్నా అన్నాడు, ఏదో చెప్పాడు కదా. ఇప్పుడు ఫస్ట్ డేనే కాదు ఇలా బాడీ షేమింగ్ చేయకూడదు అన్న వ్యక్తి మరి ఇమాన్యుల్ తన కెప్టెన్సీ గురించి గొడవ పడుతున్నప్పుడు, అంటే తనకి అన్నెసరీగా చాలా ఇంజస్టిస్ జరిగింది తన విషయంలో అని, తన కెప్టెన్సీ మిస్ అయిపోయిందని డిస్క్వాలిఫై చేశాడు మనీష్ అన్నెసరీగా అని ఫైట్ చేస్తున్నప్పుడు బాడీ లాంగ్వేజ్లో ఎవరికి ఎలాగైనా రావచ్చు, తన ఆవేశము బాధ ఏదన్నా కావచ్చు, దానికి తను ఏదో ఇలా మాట్లాడుతూ ఇలా ఏదో యాక్ట్ చేశాడని చెప్పి ఈయన కెప్టెన్సీ పోయినప్పుడు కూడా ఈయన వచ్చి ఈయన వర్షన్ చెప్పుకోవాలి, కానీ నేను వేరే వాళ్ళ ఇలా యాక్ట్ చేయను, ఓకే నువ్వు తీసేస్తున్నావా, ఓకే వెళ్ళిపోతానన్నాడు. అప్పుడు ఇమాన్యుల్ పక్క నుంచి చూస్తున్నాడు. చాలా హర్టింగ్గా అనిపించింది, ఈయనేంటి బాడీ షేమింగ్ చేశాడు నన్ను అని చెప్పి. భరణి గారితో మాట్లాడినప్పుడు ఆయన కూడా అన్నాడు, అది క్లియర్గా బాడీ షేమింగ్ చేయడమే అని చెప్పి. ఏదో ఇంకా వాళ్ళ మధ్య అలా జరుగుతుంది. హరీష్ గారి గురించి ఏం చెప్తున్నానంటే నేను, ఆయన అన్న విషయాల మీద ఆయన స్టాండ్ అవ్వట్లేదు అని. గుడ్డు గురించి అంత గొడవ చేశారు కదా, అంటే దొంగతనం చేయకూడదని. మరి గుడ్డు దొంగతనం చేయకూడదు అన్నప్పుడు దొంగతనం జరుగుతుంది కామన్ అని నేను చెప్తున్నా మొదటి నుంచి. ఎప్పుడైనా రెస్పాన్సిబిలిటీ చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది. మరి అరటిపళ్ళు దొంగతనం చేసినప్పుడు వాళ్ళకి తెలియదు కాబట్టి అది వదిలేశారు. తెలిస్తే ఓకేనా, లేకపోతే గుడ్ అయితేనే గొడవ అవుతుంది లేకపోతే అవదా ఏం నాకు అర్థం కాలేదన్నమాట. అంటే ఏ వస్తువు పోయినా గొడవ చేయాల్సిందైతే చేయాల్సిందే. మరి వాటికి ఫ్రూట్స్కి చేయలేదు, బిస్కెట్స్కి కూడా ఎక్కువ ఏం అనలేదు, కానీ ఎగ్గుకు మాత్రం గొడవ అయింది. సరే దొంగతనం చేయకూడదు
ఎవరైనా వాళ్ళు ముందు చేసి తర్వాత మాట్లాడాలి దాని గురించి, లేకపోతే అర్హత లేదు అన్నది హరీష్ గారు. మరి ఆయన కూల్ డ్రింక్ ఎందుకు దొంగతనం చేశారు? సంజన గారి కూల్ డ్రింక్ ఆవిడ ఏదో చెప్పి బయట డిస్ప్లే చేస్తే అలా పక్కకి వెళ్ళేలోపు ఆయన పట్టుకుని వచ్చేసాడు. సరదాగా బాగానే ఉంది, ఫ్లోరా సైనితో కలిసి దాన్నేమో ఆ బాటిల్లోకి మార్చి తాగడం. దాన్ని పట్టుకుని కూర్చొని ఆయన ఏమంటాడు, మళ్ళీ వేరే వాళ్ళ వాల్యూస్ గురించే చెప్తున్నారు. కానీ ఈయన దొంగ చిన్న ఎగ్జాంపుల్ అండి, అంటే ఇది చిన్న విషయం అనిపిస్తుంది, దాన్నే పెద్ద మ్యాటర్తో పోల్చి చూసుకుంటే. ఇప్పుడు సంజన గారు ఎవరినో కొట్టారనుకుందాం, లేకపోతే తిట్టారనుకుందాం, చంపారనుకుందాం, ఊరికే అది చెప్తున్నాను జస్ట్, అది తప్పు అని చెప్పారు హరీష్ గారు. తర్వాత ఏమంటారు, ఈయనే చేసి మళ్ళీ ఇప్పుడు తెలిసిందా ఎలా ఉంటుందో, అంటే ఎలా ఉంటుందో అసలు అది కరెక్ట్ కాదు కదా. అంటే దొంగతనం ఆవిడ చేస్తే తప్పు, ఈయన చేసి చూపిస్తే ఇప్పుడు ఎలా ఉంటుందో తెలిసిందా అనడానికి ఈయన చేయాలి, అవసరం లేదు కదా. ఈయన మట్టుకు ఈయన ఉండొచ్చు, ఈయనకేం మరి అంత రిక్వైర్మెంటే ఏంటి, అడిగితే ఏదో విధంగా ఆవిడ ఇచ్చేస్తుంది కూడా. ఆవిడతో ఈయనకి అంత అవసరం కూడా లేదు, ఎందుకంటే మంచిగా ఆయన్ని సెలెక్ట్ చేసుకుంది ఈమె, కెప్టెన్సీకి ఒక అవకాశం ఇచ్చింది, ఇవన్నీ ఉండాలి కాబట్టి ఆయన అంత వెనక అన్నీ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక మాట మాట్లాడి దానికి మళ్ళీ ఆయనే కౌంటర్లు ఇచ్చుకునేలాగా ఇవన్నీ జరగాల్సిన అవసరం కూడా లేదన్నమాట. హరీష్ గారితో వచ్చిన సమస్య అది. సో ఇంకా గేమ్ అస్సలు కనిపించలేదు, వీళ్ళు ఎప్పుడు ఆడతారు అనేవాళ్ళు ఉన్నారు. ఇంకా ఫ్లోరా సైని గారు ఎలా కనిపించట్లేదు, ఇంకా సుమన్ సరిగా కనిపించట్లేదు. రాము అయితే ఓకే, గేమ్ వస్తే బాగానే ట్రై చేస్తాడు మాట, బాగా గట్టిగా ప్రయత్నిస్తాడు అనేదైతే అర్థమయ్యింది. కెప్టెన్సీ టాస్క్లో తన కోసం కాకపోయినా వేరే వాళ్ళ కోసం కూడా అంత చేతులు నొప్పొచ్చినా ఇది లైవ్లో చూసిన వాళ్ళకే తెలుస్తుంది. ఎందుకంటే మనకి ఎపిసోడ్లో చాలా ఫాస్ట్గా ఫటాఫట్ పెట్టేశారు అక్కడ, కాకపోతే లైవ్లో చాలాసేపు అయ్యింది మాట. అది ఏంటి, ఇమాన్యుయల్ గొడవ జరుగుతున్నంతసేపు చాలామంది వాళ్ళ నొప్పులు వస్తుందిరా బాబు తొందరగా కానియండి అంటున్నా కూడా అది జరగనీయలేదు. కళ్యాణ్ ఏమో చెయ్యేసి నేను దిగమన్నా కూడా తను దిగకుండా చాలాసేపు ఉండి అక్కడ ల్యాగ్ చేశారు. అలా అంతసేపు పెడుతూ ఉన్నప్పుడు చాలామందికి ఇబ్బంది కలుగుతుంది అక్కడ వెయిట్ చేస్తూ గేమ్ ఆడుతున్న వాళ్ళకి. అది కాకుండా తర్వాత ఇంకా లైవ్లో లాస్ట్లో చాలాసేపు ఏంటి అంతసేపు హోల్డ్ చేశాడు ఎవరు, రాము. సో అందుకే అంతమంది తనని బాగా మెచ్చుకుంటున్నారు అన్నమాట. బాగా ఆడాడు గేమ్ అనడానికి కారణం అది. ఎవరు ఎక్కువ చూడలేదు ఎపిసోడ్లో, లైవ్లో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది చాలా పెయిన్ ఉంటుంది అలా అంతసేపు అలా హోల్డ్ చేయడం అంటే. సో అందుకని రాము అయితే కనిపిస్తున్నాడు. ఇంకా సృష్టి కూడా తన అది చూపించాల్సింది ఉంది, చూపిస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే కెప్టెన్సీది టాస్క్లో పోటీ పడుతున్నప్పుడు కూడా ఆమె కొంచెం ప్రియా రాడ్స్ తీసేటప్పుడు చాలా ఫోర్స్గా కొంచెం ర్యాష్గా అనిపించింది అన్నమాట. అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు సృష్టి బయటకు వస్తుంది. ఇంకా బయటికి రావాల్సిన వాళ్ళు ఉన్నారు. రీతు ఏదో సరదాగా అలా గడిచిపోతూ ఉంది. పవన్ ఆడతాడు కానీ ఇంకా టైం రాలేదు. ఇంకా టాస్కులు మొదలవుతూ ఉంటే, అంటే ఫస్ట్నే కదా వాళ్ళు మరీ అంత అలసిపోతే బాగోదేనేమో, మరీ అంత గట్టి ఫిజికల్ టాస్క్లు ఇంకా రాలేదు, పూర్తిగా అందరికీ అవకాశం రాలేదు. వస్తాయి, మనం ఇంతకుముందు చూసాం కదా, చాలా టఫ్ వస్తుంటాయండి. అప్పుడు తెలుస్తుంది ఎవరు ఏం చేయగలుగుతారు ఏంటి అనేది. సో అలాంటివి వచ్చినప్పుడు అమ్మాయిల్లో కూడా ఇంకా ప్రూవ్ చేసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు. వాయిస్ ఒకటే కాదు, ఇంకా టాస్కుల్లో కూడా తెలివిగా ఎలా ఆడతారు అండ్ ఫిజికల్గా వచ్చినప్పుడు ఎలా ఆడతారు, ఇవి అవసరం ఉన్నాయన్నమాట. వాదనలు వస్తే గొడవ పడ్డం అనేది ఒకటి, తర్వాత నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, ఇంకో లెవెల్ ఉంటుంది. వాటిల్లో కూడా వాళ్ళు ఎలా ఆడుతున్నారని తెలిస్తే ఇంకా అప్పుడు అర్థమవుతుంటుంది. ప్రస్తుతానికైతే కొంచెం డేంజర్ జోన్లో ఉన్నది. సాటర్డే కానీ సండే కానీ కొంచెం వెళ్ళిపోతారేమో అన్న సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు. ఓటింగ్స్ అన్నీ అయిపోయినాయి కాబట్టి క్లోజ్ అయిపోయినాయి. సో అవకాశాలు ఎక్కువగా ఫ్లోరా సైని గారికి కానీ లేకపోతే సుమన్ గారికి కానీ కావచ్చు. చూడాలి మరి ఎవరు అవుతారనేది. సో సాటర్డే ఎపిసోడ్ చూసిన తర్వాత నాగార్జున గారు మరి ఎవరెవరి గురించి మాట్లాడతారు, ఖచ్చితంగా మనీష్ని హరీష్ని వాళ్ళిద్దరికీ కొంచెం క్లాస్ అయితే ఉంటుంది అని అనిపిస్తుంది. వీళ్ళిద్దరికీ ఖచ్చితంగా ఉంటుంది, అంటే కామనర్స్ నుంచి. మిగతా వాళ్ళ గురించి ఏం మాట్లాడతారని తెలియదు. సంజనాని అయితే ఫస్ట్ అప్రిషియేట్ చేస్తారు, ఎందుకంటే ఆవిడకి ఆ కెప్టెన్సీ వచ్చింది ఏదో విధంగా, ఓకే ఆవిడ మంచి కంటెంట్ ఎలాగోలా ఇచ్చారు కాబట్టి సంజన గారిని ఏం అనకపోవచ్చు అనేది నా అభిప్రాయం. ఇంకా సెలబ్రిటీస్ నుంచి విషయానికి వస్తే పెద్దగా ఎవరిని అనేది ఏమి ఉండదు అనిపిస్తుంది. ఓన్లీ కామనర్స్ నుంచే వీళ్ళిద్దరిని గురించి మెన్షన్ చేస్తారనేది నా ఫీలింగ్. చూడాలి. రాము రాథోడ్ని కూడా మెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి గేమ్ ఆడినందుకు. సో సాటర్డే ఎపిసోడ్ చూసిన తర్వాత ఆ విషయాలు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.